రాజకీయాల్లో డ్రామాలు ఎక్కువ పనిచేస్తాయి, అసలు విషయాలు పక్కకి వెళ్ళిపోతాయి. అక్కడ పట్ట నరేందర్ రెడ్డి కుట్ర పన్నాడు, కేటీఆర్తో కలిసి కుట్ర పన్నాడు, సురేష్ అనే వ్యక్తితో కలిసి రెచ్చగొట్టాడు, ఈ కోణం నడుస్తుంది. కలెక్టర్ మీద దాడి చేయడం ఖచ్చితంగా తప్పు. అదే సందర్భంలో అక్కడ వ్యవహారం అసలు విషయం నుంచి డైవర్షన్ అన్నదే ఇక్కడ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి ఒక పెద్ద ఎత్తుగడ. ఏంటది? ఫార్మా కంపెనీ అక్కడికి రావాలి. ఫార్మా కంపెనీ పెట్టడం వల్ల ప్రయోజనమా నష్టమా? ఖచ్చితంగా ఉపాధి అవకాశాలు రీత్యా ప్రయోజనం. నష్టం ఏంటంటే ఆ చుట్టుపక్కల పొల్యూషన్ సమస్య ఎక్కువైపోతుంది, దానివల్ల ఎదురయ్యేటటువంటి ఇబ్బంది. కాలుష్యం అనేటటువంటిది ఎంత దారుణమైనటువంటి ప్రాబ్లం ఇస్తుందంటే, ప్రాబ్లం క్రియేట్ చేస్తుందంటే చెప్పనలవి కానంత. మనకి విశాఖపట్నంలో చూస్తుంటాం, ఆ తాబేళ్ళు, చేపలు ఇవన్నీ కొట్టుకొచ్చి చచ్చిపోయినటువంటి ఉదంతాలు. అదే సజీవ సాక్ష్యం. అక్కడ లగచర్ల నేర్పుతున్నటువంటి పాఠం. అలాంటి వాటిని ముందు దశలోనే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళకేంటి పరిష్కారం? దీని మీద చర్చ ఉందా? ప్రభుత్వం లేదయ్యా మీకు ఏ ఇబ్బంది ఉండదు. ఇవాళ జీడిమెట్లలో హైదరాబాద్లో ఉండగలుగుతున్నారు జనం. ఫ్యాక్టరీల మధ్యలోకి జనం వెళ్ళటం వేరు, జనం మధ్యలోకి ఫ్యాక్టరీ రావడం వేరు. ఫ్యాక్టరీల మధ్యలోకి జనం వెళ్తే వాళ్ళకి తప్పు. అక్కడ ఫ్యాక్టరీలు ఉంటాయి కదా, కాలుష్యం కదా, నువ్వెందుకు పోయావు, అక్కడ ఎందుకు ఉన్నావు అని అంటంలో తప్పు లేదు. అక్కడ మంచినీళ్ళు వాడగలుగుతారా? ఏది బోర్ నీళ్ళు, బయట నుంచి గవర్నమెంట్ నీళ్ళు, లేదంటే వాటర్ బాటిల్స్ తెప్పించుకోవాలి జీడిమెట్ల లాంటి ఏరియాలు. అది ఇక్కడ ప్రాబ్లం. ఇప్పుడు ఆ గిరిజనులు ఎక్కడి నుంచి తెస్తారు రేపు పొద్దున్న డబ్బులు? అక్కడ భూగర్భ జలాలు ఇవి వాడుకుంటుంటారు, లేదా అక్కడ ఉన్నటువంటి చలమలో ఇవో వాడుకుంటుంటారు. ప్రాబ్లం కదా. దానికి ఇదిగో ఇది పరిష్కారం, లేదా మీరు బ్రతకడానికి ఏ ఇబ్బంది లేదు. ఇలాంటి చర్చ కాకుండా రచ్చే నడిచింది. ఇలాంటి చర్చ జరపాల్సిన ప్రతిపక్షం చర్చ కంటే రచ్చకు ప్రాధాన్యం ఇచ్చింది. అదే సమయంలో వాళ్ళ రచ్చనే ఆధారం చేసుకుని అక్కడ పెద్ద ఇష్యూ క్రియేట్ చేసుకుని ఫైనల్గా జరుగుతున్నది ఏంటి? ఇవాళ రోడ్డెక్కినటువంటి వాళ్ళు అల్లాడుతున్నటువంటి పరిస్థితి. 3 గ్రామాల వాళ్ళు ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అదే సందర్భంలో పోనీ దీనికి పరిష్కారం ఏమన్నా లభించిందా? లేదు. రేపు ఫ్యాక్టరీ వచ్చేస్తుంది, సేమ్ టైం వీళ్ళ జీవితాలకు పరిష్కారం లేదు. రాజకీయంగా టీఆర్ఎస్ని అలియాస్ బీఆర్ఎస్ని ఇరుకుని పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టామని బీఆర్ఎస్ మానసిక సంతృప్తి తప్పించి ప్రజలకు ఒరిగింది ఏంటి? నథింగ్.